నమస్కారం అండి. నా పేరు ఆవులయ్య. నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఏలూరు. ఏలూరు జిల్లాలో మొత్తం కలెక్టర్ గారి ఆమోదంతో 144 షాపులకి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఏలూరు స్టేషన్లో 41, భీమడోల్లో 22, అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో 16, చింతలపూడిలో 16, పోరవరంలో 12, అదేవిధంగా కైకలూరులో 22, అదేవిధంగా నూజివీడులో 12, మొత్తం 144 షాప్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 144 వైన్ షాపులకి స్లాబులు 65 lakhs, 55 lakhs అండి. ఈ పాపులేషన్ ప్రకారం మేము లైసెన్స్ ఫీజు ఫిక్స్ చేయడం జరిగింది ప్రభుత్వం. దానికి ఆ 2 స్లాబులు వచ్చాయి ఏలూరు జిల్లాలో. అదేవిధంగా ఒక అతను ఎన్ని అప్లికేషన్లు నేయచ్చు, ఎన్ని వైన్ షాపులకైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ డీడీ అయ్యానా తీయాలంటే అతను షెడ్యూల్ బ్యాంకులోనే తీయాలి. అది కూడా ఏలూరు జిల్లాలోనే తీయాలి. అది డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ పేరు మీద చేయాలి. లైసెన్సింగ్ అథారిటీ అయినటువంటి డిపిఓ పేరు మీద చేయాలి. తర్వాత ఒక అప్లికేషన్కి నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ 2 lakhs. ఎవరైనా ఇన్ని అప్లికేషన్లన్నీ వేయచ్చు, అంటే 10 అప్లికేషన్లు వేయచ్చు. కానీ 10 అప్లికేషన్కి 2 lakhs నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. తర్వాత ఈ అప్లికేషన్ ఎలా పెట్టాలి అనేది కూడా మేము గెజిట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అది ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ అని. ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో మా వెబ్సైట్లో పోయి అతను అప్లికేషన్ పెట్టచ్చు. ఈ 2 లక్షల లైసెన్స్ ఫీ కూడా అతనికి చలాన్ జనరేట్ అయితే అది కట్టి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్ కూడా మా దగ్గర కౌంటర్లో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర 7 ఎక్సైజ్ స్టేషన్లు ఉంటే ప్రతి ఎక్సైజ్ స్టేషన్లో ఒక కౌంటర్ ఓపెన్ చేసామండి. మా కమిషనర్ గారి ఆదేశాల మేరకి అన్ని చోట్ల కౌంటర్లో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కౌంటర్లో ఒక బ్యాంకుల ఎంప్లాయీ, తర్వాత 2 డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా అప్లికేషన్ తీసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెసింగ్లో హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా డీడీలు ఏ విధంగా వెరిఫై చేయాలి అనే దాంట్లో మాకు డిపార్ట్మెంట్కి వాళ్ళు కోఆపరేషన్ అందిస్తున్నారండి. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిజిటల్ అసిస్టెంట్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూడా ప్రతి కౌంటర్లో ఉన్నారండి. అయితే కొన్ని జిల్లాల్లోనైతే ఈ షాపులు క్లోజ్ చేయడం వల్ల అందులో పనిచేస్తున్న వాళ్ళు రోడ్డు మీద ఎక్కుతున్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదంటున్నారు. మన జిల్లా నుంచి ఏమైనా వచ్చినటువంటి సమస్యలు? ఇప్పుడు ఆల్రెడీ పనిచేసేవాళ్ళండి. అది మా కమిషనర్ గారు చూస్తారండి. మా కమిషనర్ గారికి, ఎండి గారికి, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీబీఎస్ఎల్కి వీళ్ళందరూ పోయి కలిచారండి. సార్ కూడా వాళ్ళకి అసూరెన్స్ ఇచ్చారు. వాళ్ళ గురించి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా సెక్యూరిటీ ఉండేటట్టుగా చేస్తామండి. అంటే ఇప్పుడున్న మందు ధరలు కూడా స్టాక్ అయిపోతుంది, ఆపేస్తామని చెప్పేసి ఎక్కువ రేట్లకు ఉందని కూడా ఒక వాయిస్ వెళ్ళబడుతుంది. అది అటువంటి మీ దృష్టికి వచ్చినాయా? స్టాక్ రేట్లు అంటే మందు క్లోజ్ చేసేస్తున్నారు, ఆపేస్తున్నారు కాబట్టి ఉన్న వాటిని ఎక్కువ రేటుకి అమ్ముతున్నారంట. అది ఏమన్నా ఎక్కువ రేట్ అమ్మకుండా మేము మా స్టాకు నిరంతరం నిఘా ఏర్పాటు చేసామండి. అదేవిధంగా ఆ స్టాక్ కూడా వాళ్ళు ఏమన్నా ఇది వాడుకుంటారేమని చెప్పేసి స్టాక్ మీద కూడా నిఘా పెట్టాం. షాపులన్నీ కూడా మా సిబ్బంది ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా త్వరో చెకింగ్ ఉన్నాయి పూర్తి స్థాయిలో. అంటే కొత్తగా 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయనే, 12 ఈ నెల 12 నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని స్టాక్. అంటే స్టాక్ కూడా అదండి, అది డిఎం గారు చూస్తుంటారు స్టాక్ అయ్యింది. మన డిపో మేనేజర్ గారు స్టాక్ కూడా షాపుల్లో సబ్సిడీగా, అంటే కన్జ్యూమర్కి ఇబ్బంది లేకుండా పెట్టాలని చెప్పేసి ఎండి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.